అమ్మాయి వసతి భద్రమేనా ఒకసారి చూడాల్సిన అంశం ఇది. చాలా హాస్టల్స్ ఉన్నాయి కదా మన దగ్గర. తెలుగు రాష్ట్రాల్లో హాస్టల్స్ నిర్వహణ ఇప్పుడు పెద్ద వ్యాపారం అయిపోయింది. హైదరాబాద్కి అయితే చదువు ఉద్యోగాల కోసం ఏపీతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుండి పెద్ద ఎత్తున మహిళలు వస్తుంటారు. దీంతో ఇక్కడ కుప్పలు తెప్పలుగా హాస్టల్ వెలిచాయి. విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, గుంటూరులకు వచ్చే వారి సంఖ్య గణనీయమే. ఇంటి నుంచి దూరం వచ్చాక వారికి సొంత ఇంట్లోనే అనుభూతి, భద్రత కల్పించాల్సిన హాస్టల్లే. ఇవి కొన్ని బాగానే ఉన్నా చాలా చోట్ల సమస్యలు ఉంటున్నాయి. చేరే ముందు తనిఖీ చేసుకొని హాస్టల్స్ చూసుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రైవేట్ నిర్వహణలో ఉన్న మహిళా హాస్టల్స్ లో ఎక్కువ చోట్ల భద్రతే ప్రధాన సమస్య. 70% పైగా వసతి గృహాలు సెక్యూరిటీ గార్డులు ఉండరు. ప్రైవేట్ హాస్టల్స్ 8లో ఉండరు సెక్యూరిటీ గార్డ్స్, గ్యారంటీ ఇందులో అయితే. అత్యధిక శాతం వసతి గృహాలని స్థానిక సంస్థల నుంచి ట్రేడ్ లైసెన్స్ తీసుకొని నిర్వహిస్తున్నారు. కొందరైతే కనీసం వాటి రెన్యువల్ కూడా చేయట్లేదు. వీటిపై ప్రభుత్వ పర్యవేక్షణ కూడా ఉండట్లేదు. గతేడాది నవంబర్ నెలలో సొసైటీ ఫర్ హైదరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో హాస్టళ్ల భద్రతా ప్రమాణాలపై సర్వే నిర్వహించారు. ఆ నివేదిక కూడా మహిళల హాస్టళ్ల భద్రతా ప్రమాణాలపై పెద్దవిరిచింది. 2017లో విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ తరహా అధ్యయనం జరిగింది. 2023 జూన్లో ముంబైలో ప్రభుత్వం నిర్వహిస్తున్న సావిత్రిబాయి పూలే వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో పాలిటెక్నిక్ చదువుతున్న 18 ఏళ్ల యువతి ఆమె గదిలోనే అత్యాచారం చేసి హత్య చేశారంట. 2013 అక్టోబర్లో గచ్చిబౌలి ఐటీ కార్యాలయంలోనే తన కార్యాలయం నుంచి హాస్టల్కి వెళ్లేందుకు ఎదురు చూస్తున్న యువతికి లిఫ్ట్ ఇస్తామని తీసుకెళ్లిన 2 యువకులు ఆమెపై అత్యాచారం చేశారు. దారుణం కదా. తెలంగాణలోని సైబరాబాద్ తో పాటు ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం నగర పోలీసులు, కమిషనరేట్లు, వివిధ జిల్లాల ఎస్పీలు ప్రైవేట్ వసతి గృహాలు అనుసరించాలన్న సేఫ్టీ, సెక్యూరిటీ ప్రాక్టీసెస్ పై ఇప్పటికే పలు మార్గదర్శకాలు జారీ చేశారు. వివిధ సందర్భాల్లో వసతి గృహాల నిర్వాహకులతో సమావేశమవుతూ సూచనలు చేస్తున్నారు. నాకైతే ఎక్కడ కనపడలేదండి ఇది. సో వీళ్ళు ఇస్తున్న సూచనలు ఏంటయ్యా అంటే ప్రధానంగా వసతి గృహాలన్నిటికీ తగిన ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు ఉండాలి. హాస్టల్ భవనానికి కనీసం 5 అడుగుల ప్రహరీ కూడా ఉండాలి. ఎవరెవరు లోపలికి ప్రవేశిస్తున్నారు, బయటికి వెళ్తున్నారని పర్యవేక్షించేలా సెక్యూరిటీ గార్డుల వ్యవస్థ ఉండాలి. సందర్శకులు రిజిస్టర్డ్ కూడా ఉండాలి. కామన్ ఏరియాలు, ప్రవేశ నిష్క్రమణ మార్గాల్లో సీసీటీవీలు ఏర్పాటు చేయాలి. కనీసం 15 రోజుల దృశ్యాలలో నిక్షిప్తమై ఉండాలి. పబ్లిక్ సేఫ్టీ యాక్ట్కి అనుగుణంగా ఇవి ఉండాలి. మహిళా హెల్ప్ లైన్, పోలీస్ కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లు వంటివన్నీ ఈ వసతి గృహంలో బహిరంగపరచాలి. కానీ చాలా చోట్ల ఏ మాత్రం సెక్యూరిటీ ఉండట్లేదు, సీసీ కెమెరాస్ ఉండట్లేదు. ఎవరు పడితే వాళ్ళు వస్తుంటారు, పోతుంటారు, పట్టించుకునే వాళ్ళు ఉండరు. చాలా హాస్టల్స్ ఇదే పరిస్థితి ఉంది. 1 కాదు 2 కాదు, 100 హాస్టల్స్ ఇదే పరిస్థితి ఉంది. ఆ ట్రేడ్ మార్క్ లైసెన్స్ రెన్యువల్ లేదు, స్థానిక పోలీసులకి ఇన్ఫర్మేషన్ లేదు, ఏది ఉండదు. దాదాపు సిటీలో 90% హాస్టల్స్ పరిస్థితి ఇంతే ఉంది. ముఖ్యంగా లేడీస్ హాస్టల్స్ పరిస్థితి. అసలు చేరే ముందు ఒకసారి మీరు చూసుకోవాల్సింది ఏంటంటే అక్కడ సిబ్బంది, సరైన శిక్షణ ఉన్న మహిళా రక్షణ సిబ్బంది అందుబాటులో ఉన్నారా, అన్ని సమయాల్లో అందుబాటులో ఉండేలా నిబద్ధత కలిగిన మేనేజర్ కానీ వార్డెన్ కానీ ఉన్నారా అక్కడ. తర్వాత ప్రవేశం, సరైన గుర్తింపు పత్రాలు చూపిన తర్వాతే హాస్టల్కి ప్రవేశం కల్పించాలి. బయోమెట్రిక్ వ్యవస్థలను ఏర్పాటు చేసి వాటిని ఉపయోగించాలి. ఆ తర్వాత భద్రత, అన్ని గదుల్లో దృఢమైన డోర్లు, కిటికీలు, సీసీటీవీలు ఉండాలి. విలువైన వస్తువులను భద్రపరుచుకునేందుకు వీలుగా లాక్ సదుపాయం ఉన్న అరలు ఉండాలి అక్కడ. ఇక అత్యవసర పరిస్థితుల్లో స్థానిక పోలీసులు, అంబులెన్సులు, హాస్టల్ నిర్వాహకులకు సంప్రదించేందుకు వీలుగా అత్యవసర కాంటాక్ట్ నెంబర్ల పోస్టర్లను ఏర్పాటు చేయాలి. అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు భద్రతా సిబ్బందికి తెలియజేసే వ్యవస్థ ఏర్పాటు చేయాలి. నేను సవాల్ చేస్తున్నా, వీలైతే పోలీస్ శాఖ వాళ్ళ హెల్ప్ తీసుకోనో లేకపోతే ఇంకెవరైనా హెల్ప్ తీసుకోనో హైదరాబాద్లో ఉన్న హాస్టల్స్కి వెళ్ళి చూసే ప్రయత్నం చేస్తాం. మేము ప్రైవేట్ హాస్టల్స్కి ఒక్క చోట కూడా ఇలాంటి నిబంధనలు ఉండవు, ఇలాంటివి ఏమి ఉండవు ఒక్క చోట కూడా. ఇంకో హైలైట్ పాయింట్ తెలుసా మీకు, గర్ల్స్ హాస్టల్ ఉందా, పక్కనే బాయ్స్ హాస్టల్ ఉంటుంది, లేకపోతే ఎదురుగా బాయ్స్ హాస్టల్ ఉంటుంది. ప్రతి హాస్టల్ దగ్గర జరిగే వ్యవహారం ఇదంతా కూడా ప్రతి చోట ఉంటుంది. ఇదంతా పోలీసులు పట్టించుకోరు. ప్రమాదం జరిగినప్పుడు, జరగరాని సంఘటన జరిగిన తర్వాత బాధపడే కంటే ముందుగా ఒకసారి వీటిపైన చర్యలు తీసుకుంటే బాగుంటుందని ప్రభుత్వానికి మా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం.